UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఒక్క దెబ్బతో రోజా తన పరువును తానే తీసుకున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ అనంతరం సైలెంట్ అయిపోయిన రోజా ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో తన గొంతు వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుపతి లడ్డు వివాదంపై సైతం స్పందించిన రోజా టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతూ మాట్లాడారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ పై నిందలు వేస్తున్నారని రోజా మండిపడ్డారు. శ్రీవారి లడ్డు కల్తీలో వైసీపీ తప్పేం లేదని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రి రోజా తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా తిరుపతి లడ్డు వ్యవహారంపై, చంద్రబాబు పాలనపై పోల్ సర్వే నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అంటూ రోజా పోల్ నిర్వహించారు. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు రోజాకు షాక్ ఇచ్చాయి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లను ఆప్షన్స్ గా ఇవ్వగా 74% మంది ప్రజలు జగన్దే తప్పంటూ అభిప్రాయపడ్డారు. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది, తిరుపతి లడ్డూను కల్తీ చేసింది ఎవరని రోజా మరొక పోల్ నిర్వహించారు. అయితే 81% మంది ప్రజలు చంద్రబాబు పాలన బాగుందని ఓటు వేయగా కేవలం 19% మంది ప్రజలు జగన్ కు మద్దతు పలికారు. దీంతో రోజాకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మరోవైపు నెటిజన్లు పోలింగ్ విషయంలో రోజాను తెగ ట్రోల్ చేస్తున్నారు. అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఇదే, ఈ దెబ్బతో రోజా పరువు, జగన్ పరువు పోయే అంటూ నెటిజన్లు కామెంట్లు మోతమోగిస్తున్నారు. కొందరైతే రోజా, వైఎస్ జగన్లను దారుణంగా తిట్టిపోస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.